రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఈరోజు ప్రభువును ఆరాధించడానికి పూర్వం రోమపత్రికలో కొన్ని మాటలు మనం చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము 10వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. 5:10లో మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే, ఏలయనగా మనం ఎలాంటి వారుగా ఉన్నాము అనేటువంటి ఈరోజు మరి సందేశం ఏంటంటే రక్షించబడుట, బీయింగ్ సేవ్డ్. కాబట్టి ఈరోజు రక్షించబడుట అనేటువంటి మాటలు, మన ప్రభు చేత ఎలా రక్షించబడుతూ ఉన్నాము అనేటువంటి మాటలు, మరి ఈ మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తూ ఉన్నారు. దాని కొరకై రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడుతూ ఉన్నదంటే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడి ఉన్నాము అని ఇక్కడ రాయబడుతోంది. కాబట్టి రక్షింపబడుదు అని అక్కడ ప్రభు మన గమనాన్ని తీసుకొస్తాం. కాబట్టి మనం ఏ విధంగా రక్షించబడ్డాము, ఏ విధంగా మనం ప్రభు దగ్గరకు రాగలిగినాము, ప్రభువును మనం ఎలా తెలుసుకున్నాం మన జీవిత యాత్రలో అనేటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమా సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో 10వ వచనంలో, ఏలయనగా మరి మనం ఎలాంటి వారికి ఉన్నాము, ఎలాగున్నాము మీరంటే, ప్రభు అంటున్నాడు, మీరు ఒకప్పుడు ఎలాగున్నారంటే దేవునికి నేను కూడా ఎలాంటి వారిగా ఉంటూ వచ్చామంట, శత్రువులమై ఉండగా. కాబట్టి ఇలాంటి స్థితిలో, ఇలాంటి దశలో మనము దేవునికి శత్రువులుగా ఉన్నాము. కాబట్టి ఇలాంటి శత్రుత్వము కలిగినటువంటి నేను కూడా మరి ప్రభు నన్ను ఎలాగూ మరి ఆయన సన్నిధికి చేర్చినాడు, ఏ విధంగా మనం రక్షించినాడు అనేటువంటి మాటలు మనం గమనానికి తీసుకొస్తున్నారు. ఈ మాటలు చూస్తే ఆయన చెప్తున్నటువంటి మాటలు, మనం ఎలాంటి వారు ఉన్నామని ఆయన చెప్తున్నాడంట, మనము దేవునికి శత్రువులమై ఉన్నాం. కాబట్టి ఎవరికి మన శత్రువులుగా ఉన్నాము, దేవునికి శత్రువులమై ఉన్నటువంటి నన్ను కూడా ప్రభు ఏం చేస్తాడంటే, ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా మనము దేవునితో ఎలా చేయబడుతూ వచ్చామంట, సమాధానపరచబడిన వారమై ఉంటాం. కాబట్టి మనం ఎలాగూ సమాధానపరచబడ్డాం, ఏ విధంగా దేవునితో నాకు కూడా సహవాసం ఏర్పడింది అనేటువంటి మాటలు మన గమనానికి తీసుకొస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఏ విధంగా ఉన్నటువంటి నన్ను కూడా ప్రభు తన యొక్క కుమారుని యొక్క సహవాసమునకు పిలిచినాడు అనేటువంటి మాటలు మన గమనానికి తీసుకొస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదే అధ్యాయంలోనే మన శత్రువులమై ఉన్నాం కదా. కదా 6-8 వచనాలు కూడా చదువుతాం. ఇదే రోమపత్రికలో మరి 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. కాబట్టి మనం ఎలాగూ ఉంటూ వచ్చాము అనేటువంటి మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నారు. ఏలైనగా మనం ఎలాగ ఉన్నామంట, కాబట్టి మనం ఇంకా ఎలాంటి వారికి ఉంటామన్నామంట, ఏలైనగా మనం ఇంకా ఎలాంటి వారికి ఉన్నామంట, బలహీనమై ఉన్నాం. కాబట్టి నాలో కూడా శరీర బలహీనతలు కదా, మానసిక బలహీనతలు, ఎన్ని బలహీనతలు మనలో కదా. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఎలాగూ ఉన్నామంటే, దేవునికి శత్రువులుగా ఉంటూ మనము ఏ విధంగా ఉన్నామని అక్కడ చదువుతుంటామంటే, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా ఏం జరుగుతూ ఉన్నది, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కాబట్టి భక్తిహీనులు మనం ఎలాంటి వారికి ఉన్నామంట, ప్రభువుని ఎరగనప్పుడు నేను కూడా భక్తి లేనటువంటి వారంగా ఉన్నాం, హీన దశలో ఉన్నాము, బలహీన దశలో ఉన్నాము. ఇలాంటి నన్ను కూడా ఎవరైనా రక్షిస్తారా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఈ లోకంలోనికి నన్ను రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడుగా ఉంటూ ఉన్నారు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ మరి బద్ధులమై ఉంటాం. కాబట్టి మనం ఎలాంటి వారుగా ఉన్నామని మనం చూస్తూ వచ్చినప్పుడు మరి 6-8 వచనం కూడా చదువుతాము, 7వ వచనం కూడా చదువుతాము. నీతిమంతుని కొరకు సైతము, కాబట్టి నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు అని అంటున్నాడు. 7వ వచనంలో మరి అంటున్నాడు నీతిమంతుని కొరకు. కాబట్టి నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. కాబట్టి నీతిమంతుడికి కూడా
మరి చనిపోవడం ఈ రోజుల్లో ఎంతో అరుదు అంటున్నాడు. కాబట్టి అరుదైనటువంటి పరిస్థితుల్లో మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. 8వ వచనం చూస్తే అయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? 8వ వచనంలో చూస్తే అయితే దేవుడు మన ఎడల ఏం చేస్తున్నారంట? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచు. కాబట్టి అయితే అంటున్నాడు. అయితే అంటే ఇలాంటి బలహీన పరిస్థితులు ఉన్నాను, ఇలాంటి శత్రుత్వంలో నీవు నేను కూడా ఉన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయినను. కాబట్టి ఆయన అంటున్నాడు అయితే దేవుడు మన ఎడల ఏం చేస్తున్నారంట? మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరచబట్టే నీవు నేను నేటి వరకు కూడా సజీవులుగా మరి ఈ లోకంలో ఉండగలిగినాం. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఆరాధన అంటే ఏవేవో ఆరాధన కాదు, కానీ దేవుని యొక్క మాటలు నీతో నాతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు మన హృదయానికి మనం అన్వయించుకుని ప్రభు నాతో ఈనాడు ఏం మాట్లాడాడు, ఈ దినము నేను ఎలాంటి వారిగా ఉన్నాను, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఎలాగంటే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రభు నీ ప్రేమను నా పట్ల వెల్లడిపరిచినావు, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలని ప్రభువుని మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని గణపరచా బద్దులమంటున్నాం. ఎట్లనగా అంటున్నాడు. కాబట్టి మనం ఎలాంటి వారు ఉన్నాము, ఎట్లా ఉన్నాము అని చూస్తే అక్కడ భాగంలో ఎట్లనగా అని రాయబడుతున్నది. మనం ఇంకను కూడా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి మనం ఎట్లనగా, కాబట్టి నా జీవితంలో మనం ఎలాంటి వారుగా ఉన్నాము, ఇంకను కూడా నీవు నేను కూడా ఎలాంటి వారుగా ఉన్నామంటే ఆయన మనం ఇంకా కూడా పాపులమై ఉన్నాం. కాబట్టి మనలో పరిశుద్ధత లేదు, మనలో యథార్థత లేదు, మనలో సరైన భక్తి లేదు. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు మనం ఇంకను పాపులమైన కానీ క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డతో వచ్చారంట, ఆయన చనిపోయినాడు. అందును బట్టే మన ప్రభువుని మన హృదయమార కూడా ఆరాధించాలి. కాబట్టి నీతిమంతుని కొరకు ఎవడైనా చనిపోవా మరి తెగించును అరుదు. అయితే ఇక్కడ అంటున్నాడు ఒకవేళ మంచివాని కొరకు అని కూడా మనం 7వ వచనంలో మనము చదివినాం. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఆయన రక్షించినటువంటి కారణాన్ని బట్టి ఈనాడు ఆయన సన్నిధిలో మన ప్రభువుని మనం ఆరాధించగలుగుతున్నామంటే ఎంతో గొప్ప ధన్యతను దేవుడు, ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. ఇటు ఆరాధించేటువంటి కృపా ధన్యత అనేకులకు దొరకదండి. కాబట్టి ఆయన సన్నిధిలో ఆరాధన తలంపులు మన గమనానికి తీసుకొస్తున్నప్పుడు ప్రభు నాకు ఏమై ఉన్నాడు, ప్రభు నేను ఎందుకు ఆరాధించాలి అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు మనం ఇంకా కూడా పాపులమై ఉన్నామని దేవుడు మరి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో, ఇలాంటి పాపపు స్థితిలో, ఇలాంటి లోకంలో, అందుకనే ఈ మాట కూడా చూస్తాము. మరి 10వ వచనం కూడా చదువుతాం. 10వ వచనం కూడా ఇందా చదివాం కదా. కాబట్టి మనం ఎలాంటి వారిగా ఉన్నామని మనం 10వ వచనంలో చూసాము, శత్రువులమై ఉన్నామంటున్నాడు. కాబట్టి ఎలాంటి మరి శత్రువులముగా, ఇలాంటి పాపులుగా, ఎలాంటి బలహీనంగా ఉన్నటువంటి భక్తిహీనులం. కాబట్టి మన ఎలాంటి వారం అంట, భక్తి లేనటువంటి వారం, హీన దశలో భక్తే లేనటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు రక్షించినాడు, ఆయన ప్రేమించినాడండి. ముఖ్యంగా ఆయన ఏం చేశాడంటే ఏలైనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు అంటున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. నిన్ను నన్ను కూడా ప్రేమించినాడు కనుకనే దేవుడు నేటి వరకు కూడా మనల్ని ఈ లోకంలో ఉంచుతూ వచ్చారు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి మన ప్రభువు మనం చూస్తాం కదా. కాబట్టి రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనం చూస్తే ఆయన జీవము చేత మనము రక్షించబడ్డాం. మొదటి తలంపుగా మనం ఆరాధన తలంపుగా మరి గమనించినప్పుడు ఆయన జీవము చేత రక్షించబడ్డాం. కాబట్టి సేవ్డ్ బై హిజ్ లైఫ్. కాబట్టి నీకు నాకు కూడా దేవుడు నిన్ను నన్ను కూడా సేవ్ చేశాడు. నేను కూడా నరకంలోనికి పోకుండా, పాపంలోనికి పోకుండా దేవుడు నిన్ను నన్ను కూడా సేవ్డ్ బై హిజ్ లైఫ్ అంటాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా నా యొక్క జీవితమును ఆయన మరి సేవ్ చేసినటువంటి వాడిగా, రక్షించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. అలాగే 2వ తలంపుగా మనం ఎందుకు మరి రక్షించబడుట అనేటువంటి మాటలు మనం చూస్తే ఇదే రోమపత్రికలోనే మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి మరొక మాట కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుంటాం. 15వ అధ్యాయము 20-21 వచనాలు మనం కలిసి చదువుతాం. ఇప్పుడైతే అక్కడ ఏమన్నాడు? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను అని రాయబడుతోంది. కాబట్టి రెండవదిగా చూస్తే ఆయన పునరుద్ధానము చేత నీ కూడా రక్షించబడ్డాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన తిరిగి లేకపోతే నీకు నాకు కూడా ఇటు జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు మరి కలిగేది కాదు. అయితే ప్రభువు నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఏం చేయబడుతూ వచ్చారని చూస్తే అక్కడ అంటున్నాడు కదా, మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల యొక్క పునరుద్ధానము కూడా కలిగదు. కాబట్టి రెండవ తలంపులో మనం ఏం చూస్తున్నామంటే ఆయన పునరుద్ధానము చేత నేను కూడా రక్షించబడినాము. మనకి ఎలాగూ రక్షణ వచ్చిందని చూస్తే అక్కడ అంటున్నాడు కదా, సేవ్డ్ బై ది మరి మనం చూస్తే రికగ్నిషన్ అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తాం కదా. కాబట్టి సేవ్డ్ బై హిజ్ రికగ్నిషన్ అని ఉంటుంది. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క పునరుద్ధానం చేత ఆయన నిన్ను నన్ను కూడా రక్షించినాడు, ఆయన విమోచించినాడండి. అందుని బట్టి మన ప్రభువుని మనం మరి ఎంత ధైర్యముగా మన ప్రభువుని మనం ఆరాధించగలడానికి కారణం ఏంటంటే ప్రభువు నన్ను రక్షించినాడు, తన పునరుద్ధానం చేత తన పునరుద్ధాన బలముతో నన్ను కూడా రక్షించినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ బద్దులమంటున్నాం. అలాగే 2వ కొరింథీ పత్రికలో కూడా కొన్ని మాటలు చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా మరి చూస్తామండి. 2వ పత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యంలో మనం గమనిస్తే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి పౌలను నేను మిమ్మును వేడుకొనుచున్నాను. నేను మీ ఎదుటనున్నప్పుడు మీలో అణుకువ గల వాడను, ఎదుట లేనప్పుడు. కాబట్టి ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడును అంటున్నాడు. కాబట్టి 4వ తలంపులో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నాడు. మనం రక్షించబడటానికి ప్రభు మనకి ఏం చేస్తూ వచ్చారు అని చూస్తే క్రీస్తు యొక్క సాత్వికమును బట్టి నీవు కూడా రక్షించబడ్డాం. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి సాత్వికము అనేటువంటి గుణము ద్వారా అనేటటువంటి లక్షణం ద్వారా మనం ఏం చేయబడుతూ వచ్చామంటే యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును, రెండవది ఒకటి సాత్వికము, రెండవది మృదుత్వమును బట్టి పౌలను నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని రాయబడుతున్నది. కాబట్టి మిమ్మల్ని ఏమి వేడుకుంటున్నానంటే నేను మీ ఎదుట ఉన్నప్పుడు మీలో ఎలాగున్నానంటే అణుకోగలవాడుగా నేను మీ ఎదుట జీవించినాను. కాబట్టి మన ప్రభు ఆయన జీవించిన దినాల్లో ప్రభు యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం మరి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏ విధంగా జీవిస్తూ వచ్చారంటే అణుకోగలవాడుగా మరి మన ప్రభు మరి ఆయన జీవించినటువంటి గొప్ప కారణాన్ని బట్టి మన ప్రభువుని మనం ఈ యొక్క సమయంలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి మరి ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తాం కదా, మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట చూస్తాము. ఒక్కసారి వెనక్కి వెళ్ళి 3:2 కూడా మనం చదువుకుని మన భాగంలోకి మనం వస్తాం. కొరింథీ పత్రికలోని ఈ మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ ఏం రాయబడుతూ ఉన్నదంటే అక్కడ చదువుకుంటాం కదా, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ప్రభు తను జీవించిన దినాల్లో ఉన్నాడంట. ఆయన చెప్తున్నాడు, నా జీవితంలో ఎలాంటి ఎలాంటి భక్తి జీవితం మనకి కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో ఎలా ఉన్నాడంట, అణుకువతోనూ మీ యొద్ద. కాబట్టి ఆయన ఏ విధంగా ఉన్నాడంటే భయముతో ఉన్నాడు, ఎంతో వణుకుతోనూ కూడా మీ యొద్ద నుంటిని అంటున్నాడు. కాబట్టి ఆయన జీవించిన దినాల్లో ఎంతో భయముతో ఉన్నాడు, ఎంతో వణుకుతో కూడా ఆయన ఈ లోకంలో
తన యొక్క జీవిత దినములన్నీ కూడా గడిపినటువంటి వాడుకున్నాడు. కాబట్టి మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి తలంపులో మనం ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 10వ అధ్యాయంలో మనం వచ్చాం కదా. మన ప్రభువు సాత్వికమును మృదుత్వమును బట్టి ఆయన నా జీవితంలో ఏం చేస్తూ వచ్చారంటే ఆయనకు అణుకువ గలవాడుకున్నాడు. ఆయన జీవించిన దినాలు కాబట్టి నా జీవితంలో మనము కూడా అణుకువ గల వాడుగా ఆయన జీవించినాడు. అటువలే అక్కడ అంటున్నాడు కదా, మరి ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడుగా అంటున్నాడు. 2వ తలంపులో చూస్తే మీ ఎదుట మరి ఏ విధంగా ఉన్న మరి అని చూస్తే ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడుగా మన ప్రభు ఆయన జీవించినటువంటి వాడుకున్నాడు. కాబట్టి నా జీవితంలో మనము కూడా ఇలాంటి అణుకువను ధైర్యమును మనం కలిగి ప్రభు కొరకు మనం జీవించవలసిన వారం వింటూ ఉన్నామండి. అందును బట్టి మన ప్రభువుని మరి ఈ సమయంలో హృదయమారా కూడా మనం ఆరాధించి మన ప్రభువుని మరి గణపరుచు. ఎందుకు ఆరాధించాలంటే రక్షించబోటకు మరి నీకు నాకు కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చారని చూస్తే క్రీస్తు యొక్క సాత్వికమును బట్టి నీవుని కూడా రక్షించబడినటువంటి వారికి ఈ లోకంలో ఉన్నాం. అందును బట్టి మన ప్రభువుని మనం హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచబద్ధులమై ఉంటున్నాం. మరొక మాట కూడా చూస్తాం కదా. కాబట్టి అక్కడ చూస్తూ ఉంటాడు లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం చదువుతాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం కూడా గమనిస్తే మరి ఏ విధంగా మనము రక్షించబోటకు మరి ప్రభు అనే శ్రీక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఇటు రక్షణలోనికి ఇటు కృపలోనికి తీసుకురావడానికి ప్రభు మన కొరకు ఏం చేస్తూ వచ్చారని చూస్తే అక్కడ కాబట్టి యోహాను మరి లూకాసు వార్త 7 మరి 47 ప్రకారం ఏం రాయబడుతున్నదంట చదవండి అక్కడ. కాబట్టి ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. కాబట్టి 5వ తలంపులో మనం చూస్తే క్రీస్తు ప్రేమ చేత మనము రక్షించబడ్డాం. కాబట్టి మనం ఏ విధంగా రక్షించబడ్డాము మరి ఈ విధంగా ఇటు రక్షణలోనికి రావడానికి గల కారణం మనం చూస్తూ వచ్చాము. దానిలో క్రీస్తు యొక్క ప్రేమ చేత నేను కూడా రక్షించబడుతూ వచ్చాం. ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమించబట్టే, ఆయన కనికరించబట్టే, ఆయన కృప చూపించబట్టే నిన్ను నన్ను కూడా ఇటు గొప్ప రక్షణలోనే తీసుకొచ్చాడండి. అందరు బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఈ మాటలు ఎవరి గురించి చెప్తూ వచ్చినాడని చూస్తే పైభాగంలో మనము మరి చెప్పొచ్చు కదా. ఎవరి గురించి చెప్తూ వచ్చాడు అక్కడ చూస్తే అక్కడ ఒక మరి యేసు 44 వచనం ఉంది. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటికి రాగా నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన యొక్క కన్నీళ్లతో నా పాదములను తడిపి తన యొక్క తల వెంట్రుకలతో తుడుచెను కదా. కాబట్టి ఈమె ఏం చేస్తూ వచ్చిందండి ప్రభు అనే శ్రీకృష్ణ వారికి ఆయన కన్నీళ్లతో, ఆమె యొక్క కన్నీళ్లతో ప్రభు యొక్క పాదములు తడిపినటువంటిదిగా ఉంది. కాబట్టి కన్నీరు ఎప్పుడు వస్తుందంటే మన హృదయంలో దుఃఖము, వేదన, ఎంతో మరి భయము, మరి ఎంతో పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నప్పుడు నా జీవితంలో అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఒప్పుకుంటున్నప్పుడు ఆ యొక్క పశ్చాత్తాపము మన హృదయంలో కలిగినప్పుడు ఆ యొక్క దుఃఖము, ఆ కన్నీరంతా కూడా మరి కారిపోతూ ఉంటుంది అనమాట. ఆ కన్నీరు హృదయంలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, ఆ యొక్క సమస్య అంతా కూడా ఈమె గురించి అక్కడ రాయబడుతున్నది. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపిందంట. కాబట్టి పాదములు తడపాలంటే ఎంత కన్నీరు అవసరం కదా. మన కంటిలో ఎంత మరి కన్నీరు గారిస్తే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2 పాదములు మరి తడవాలంటే ఎంత కన్నీరు కార్చాల్సి. అలాగే నా జీవితంలో మనము కూడా ప్రభువును ప్రార్థించాలి, ఎంతో భారముగా ప్రార్థన చేయాలి. సమస్యలు ఊరకనే మరి తొలగిపోవు, కానీ కన్నీటి ప్రార్థన ఎంతో నిన్ను నన్ను కూడా ఆయన దగ్గరకు తీసుకొస్తుంది అనమాట. కాబట్టి అట్టి విధముగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందరి బట్టి కూడా మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఈమె ఏ విధంగా ప్రభువుని తను ప్రేమించిందంటే ప్రభు అనే యేసుక్రీస్తు వారి కొరకై
తన యొక్క పాదములను తన కన్నీటితో తడిపి ఏం చేసిందంట, తన యొక్క ఆమె పాదములతో ఆయన ఏం చేస్తూ వచ్చింది. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను కూడా ఆయన ముద్దు పెట్టుకోలేదు, తడిపి తన యొక్క తల వెంట్రుకలకుతో తుడిచిందట కదా. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎడల ఆమె ఎంత విధేయత కలిగి ఉన్నది, ఎంత భక్తి భావములు కలిగి ఉన్నదో కదా. కాబట్టి నా జీవితంలో అక్కడ కూడా మన కింద భాగంలో కూడా మనం చూస్తాము, ఆడ కూడా చదువుతున్నప్పుడు ఆమె అక్కడ అంటున్నాడు, 45వ వచనం చదువుకుంటాం. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు. నీవు నూనెతో నా తల అంట లేదు, కానీ ఈమె నా పాదములను కాబట్టి ఈమె నా పాదములకు ఏం చేస్తూ వచ్చిందంట, నా పాదములకు అత్తరు పూసిన అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో ప్రభువుని ఎంతగా ప్రేమించిందో ఈ సహోదరి. కాబట్టి నా జీవితంలో మరి 5వ తలంపులో మనం చూస్తే క్రీస్తు ప్రేమ చేత మనము రక్షించబడినటువంటి వారు ఉన్నాం. కాబట్టి క్రీస్తు మనం ప్రేమించకపోతే, ఆయన నిన్ను నన్ను కూడా క్షమించకపోతే మనం ఆయన సన్నిధికి వచ్చేవారమా? మనం ఎలాంటి వారమని మనం చూసాము. రోమపత్రిక 5:10 మనము దేవునికి శత్రువులమైన ఉంటాం. కాబట్టి దేవునికి శత్రువులమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు మరి భక్తిహీనులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి, పాపులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించినాడు, క్షమించినాడు, ప్రేమించినాడు. కాబట్టి అందును బట్టే మన ప్రభువుని మనం ఆరాధించగలుగుతాం. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఎవరు కూడా ప్రేమించరు. కుటుంబంలోనే ఎవరైనా సరిగ్గా ఉంటే వారిని సరిగా పట్టించుకోరు. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు ఎంతగా ఆమె ఎడల తన కృపను చూపించారని మనం చూస్తే, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభువుని ఎంతగా నువ్వు ప్రేమిస్తే అంతగా ప్రభువు యేసుక్రీస్తు వారు నీ పాపములు క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి మరి దేవుడుగా ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ప్రతి పాపమునకు విరుగుడు క్రీస్తులోనే ఉన్నది. కాబట్టి ప్రతి పాపానికి కూడా విరుగుడు ఎక్కడున్నదని చూస్తే ప్రభువు యేసుక్రీస్తులోనే మన పాపమునకు విరుగుడు అనేటిది మనకు అక్కడ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి క్రీస్తు ప్రేమ చేత నేను కూడా రక్షించబడినటువంటి వారు ఉన్నాం. కాబట్టి సేవ్డ్ బై ది లవ్ ఆఫ్ క్రిస్ట్. కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు తన ప్రేమతో ఆయన నిన్ను నన్ను కూడా క్షమించి రక్షించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని హృదయమారా కూడా ఈ సమయంలో మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. అంతేనా అని చూస్తే యోధా పత్రికలో 24వ వచనం చదువుకుంటాం. యోధా గారు రాశారండి. యోధా పత్రిక 1వ పత్రిక ఉంటుంది. యోధా పత్రికలో 24వ వచనం. కాబట్టి ప్రభు మన కొరకు ఏం చేస్తూ వచ్చారు అనేటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క యోధా పత్రికలో మరి 24వ వచనంలో ప్రభు మనల్ని ఏ విధంగా ఆయన కాపాడుతూ వచ్చారని మనం చూస్తే అక్కడ ఏం రాయబడుతున్నదంట, అక్కడ చదువుకున్నప్పుడు త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ కుమారునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అలాగే అధికారమును యుగ యుగములకు అలాగే పూర్వమును ఇప్పుడును కూడా సర్వయుగములను కలుగునుగాక. కాబట్టి ప్రభువుకి ఏ విధంగా మరి మహిమ కలుగుతుందని మనం చూస్తే యోధా పత్రికలో క్రీస్తు యొక్క శక్తి చేత మనము రక్షించబడ్డాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తులో ఏమున్నది, ఆయన ద్వారా మరి రక్షించబడటానికి కారణం ఏంటని చూస్తే యోధా పత్రికలు అంటున్నాడు, త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి నా జీవితంలో త్రొట్టిల్లిపోయేటువంటి పరిస్థితుల నుంచి, జారిపోయేటువంటి పరిస్థితుల నుంచి, పడిపోయేటువంటి పరిస్థితుల నుంచి ప్రభు నిన్ను నన్ను కూడా ఏ విధంగా కాపాడుతూ వచ్చాడంటే ఆయన యొక్క శక్తి చేత ప్రభు ఆయన అంటున్నాడు కదా, ఆయన ఈ నిర్దోషులుగా నిలబడటం. ఎలాగో నిలబెట్టడం కంట
తండ్రి ఎదుట నిన్ను నన్ను కూడా నిర్దోషులు, వీరు దోషము లేనటువంటి వారు, వీళ్ళు పరిశుద్ధులు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా తన యొక్క మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని, కాబట్టి తన యొక్క మహిమ ఎదుట నిన్ను నన్ను కూడా ఆనందముతో నిలవబెట్టుట కొరకే, నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, రెండవది మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును ఎప్పుడు వరకంట, యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక, ఆమెన్ అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. కాబట్టి మనం ఏ విధంగా రక్షించబడ్డామంటే క్రీస్తు యొక్క మరి శక్తి చేత, క్రీస్తు యొక్క బలము చేతే నీవు నేను కూడా రక్షించబడుతూ వచ్చాం. అందును బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి మరి ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తాము, రోమా పత్రికలో కూడా మనం చూస్తాం కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు సేవ్డ్ బై ది పవర్ ఆఫ్ క్రైస్ట్, కాబట్టి ప్రభువులో ఉన్నటువంటి గొప్ప శక్తిని బట్టి నీవు నేను కూడా రక్షించబడుతూ వచ్చాం. అందుని బట్టి మన ప్రభువుని సమయంలో ఆరాధిస్తాం. మరొక మాట చూస్తాం, రోమా పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుంటాం. 8:9 కూడా చదువుకుందాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 8వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు మనలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ విధంగా అంట, 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క ఆత్మ మీలో నిలచి ఉన్న, కాబట్టి నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఏ విధంగా ప్రభు మనం రక్షిస్తూ వచ్చారని చూస్తే, మనం 6వ తలంపుగా చూస్తే క్రీస్తు యొక్క ఆత్మ చేత మనము రక్షించబడుతూ వచ్చాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నీలో నాలో కూడా నివసింప చేస్తూ వచ్చారు. అందును బట్టే మనము ఆయన కృప చేతనే మనము రక్షించబడటానికి గల కారణాన్ని మనం చూస్తే 6వ తలంపుగా 6వ కారణము చేత మరి ఏ విధంగా మనం రక్షించబడుతూ వచ్చాము అనేటువంటి మాటలు మనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల, కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో నివసించి ఉన్న ఎడల అంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆత్మ మనలో నివసించినప్పుడు మనం ఎప్పుడు వెళ్ళాలి మందిరానికి, ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాలి అనేటువంటిది మనలో, మన యొక్క ఆత్మను మనల్ని ఆ యొక్క ఆత్మ తొందర పెడతా ఉంటుంది అనమాట. ఆయన సన్నిధిలో నేను, అందుకే దావీదు అంటాడు, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతానంటాడు. కాబట్టి నీ నా జీవితంలో దేవుని యొక్క యెహోవా మందిరమును చూడవాలని నా ప్రాణం ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లిపోతానుచున్నది అంటాడు. కాబట్టి నేను ఎందుకు సొమ్మసిల్లిపోతా ఉన్నదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆయనకి ఆవరణంలో ఒక్కదనం కూడా 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం ఎందుకు అంటూ వచ్చారు అని చూస్తే, ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మ మనల్ని నడిపిస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ మనం చదివాం కదా, తను ఎందరైతే, అక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంట మనం చదివినటువంటి మాటలు. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ స్వభావం గలవారుగానే ఉంటాం కానీ శరీర స్వభావం కాదు. కాబట్టి నీలో నాలో కూడా దేవుని ఆత్మ నివసించుటను బట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అట్టి స్వభావమును, అట్టి స్పిరిచువల్ లైఫ్ను దేవుడు మనకు అందిస్తూ వచ్చారు. అందుకని సేవ్డ్ బై ది మరి స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సేవ్డ్ బై ది మరి దా యొక్క స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి అట్లా స్పిరిట్ ఉంటుంది అనమాట. నేను ఆ జీవితంలో కూడా, నాకు కూడా ఏదైనా మంచి గొప్ప దైవ సేవకులు మంచి పాటలు పాడుతున్నా కానీ వాక్యం చెప్తున్నప్పుడు కూడా నా యొక్క రోమాలు, చేతికి ఉన్నటువంటి రోమాలు ఎంతో చక్కగా నెక్కబడుస్తాయి అనమాట. మరలా కూడా హృదయములు ఒక రకమైనటువంటి పులకరింతగా ఉంటుంది అనమాట. అలాగే మన యొక్క సహోదరుడు ఉన్నాడు, మరి ఆయన ఉన్నాడు ఫిలిప్ గారు, చక్కగా అంత పాట పాడతాడు, మంచి పాటలు అన్నమాట. కాబట్టి మనలో మరి ఒకవేళ ఉద్యోగం తగ్గిపోయినా కూడా, మనలో ఒకవేళ భక్తి తగ్గిపోయినా కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు ఆ యొక్క స్పిరిచువల్గా నిన్ను నన్ను కూడా మరలా ఉజ్జీవింప చేస్తాయి, మరలా రగిలిస్తాయి అన్నమాట. ఆయన యొక్క మంటను నీలో నాలో కూడా రగిలింప చేసేటువంటిదే
వాక్యం. అందుకనే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నది ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ, ఆయన యొక్క స్వభావం మనలో ఉండబట్టే ఆయన పాటలు విన్నా, ఆయన యొక్క మాటలు విన్నా కూడా మనం ఒక ఇంటి దగ్గర ఉండలేము, బజార్లో కూడా ఉండలేము. మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి, కాసేపు ఆయన మాటలు విందాము, ఆయన పాటలు విందాము. ఆయనలో కొంత సమయం గడిపితే మన హృదయానికి ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో క్షేమం ఉంటుంది, మనకెంతో లాభం ఉంటుంది దేవునితో గడిపినప్పుడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యొక్క ఆత్మ మనల్ని ఏ విధంగా బలవంతం చేస్తుందంటే, ఆడ చదువుకుంటున్నటువంటి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి, ఆత్మను పోగొట్టుకోకూడదు. అందుకని ఆత్మను ఆర్పకుడి అంటాడు కదా. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం ఆర్పేయకూడదు, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు అంటాడు ఒక చోట. కాబట్టి నా జీవితంలో దేవుడు మన హృదయంలో వెలిగించినటువంటి ఆత్మ దీపాన్ని మనం వెలుగునిస్తూ ఉండాలి, కానీ ఆత్మను మనం ఆర్పకూడదు. ఆత్మను ఎప్పుడు మనము ఆ ఆత్మతో మనం రేపు పడతా ఉండాలి. దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క వాక్యాలతో నేను కూడా మాటలు వింటున్నప్పుడు, ఆ పాటలు వింటున్నప్పుడు ఇంకను వారి పాటలు నేను వింటవే కాదు, ఇంకా అనేకులకి మంచి మరి ఎంతో స్పిరిట్ వచ్చే విధంగా ఆ మాటలు, ఆ పాటలు వినిపిస్తున్నప్పుడు అనేకులు మళ్ళీ అడుగుతూ ఉన్నారు, అయ్యా ఎందుకయ్యా ఉదయం పూట మైకి పెడతలేదని కొంతమంది అడుగుతూ ఉన్నారు. అడిగితే చెప్పానమ్మా, మరి సచివాలయం నుంచి మరి ఆ కానిస్టేబుల్ చెప్పారు, మైకులు సౌండ్ తగ్గించండి అన్నారు. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి, డిగ్రీ పరీక్షలు ఉన్నాయి కనుక మరి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా మీరు కొంత తగ్గించండి అయ్యా అని చక్కగా మృదువుగా తను చెప్పి వెళ్ళారు. కాబట్టి అలాగే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు నేను కూడా ఎంత మాత్రం కూడా ఉండలేము. కాబట్టి ఆ యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మన ఆత్మ లాక్కెళ్ళిద్ది అనమాట, ఆత్మ లాక్కెళ్ళిపోద్ది. కాబట్టి అలాంటి అందుకనే 5వ తలంపులో మనం 6వ తలంపులో ఏం చూస్తూ వచ్చామంటే, ఏ విధంగా మనం రక్షించబడ్డామంటే క్రీస్తు ఆత్మ చేత రక్షించబడ్డాం. మనం దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మన హృదయం అంతా కూడా ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఉల్లాసంగా ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఆత్మను, అందుకనే ఆ మాట మనం చదువుకున్నాం కదా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎవడైనా కూడా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీలో లేకపోతే నీవు క్రీస్తు దానవు కావు, నీవు క్రీస్తు వాడవు కావు అంటున్నాడు. కాబట్టి క్రీస్తు ఆత్మను మీలో నుంచి తీసివేసుకోమాకండి, ఆత్మను మరలా పొందుకోండి. ఆత్మ లేకపోతే దేవుని యొక్క వారము మనము కాలేము, ఆయన ప్రజలము కాలేము. కాబట్టి అందుకనే ఆయన అంటున్నాడు, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. కాబట్టి ఆయనైనా కూడా ఆయనలో ఉన్నప్పుడే, ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన వారము. నేను ఆయన దానను, ఆయన నా ప్రియుడు, నేను అతని దాని అంటది. షోలమితి ఏముంటుందో తెలుసా? పరమగీతంలో నా ప్రియుడు నావాడు, నేను అతని దాన్ని అంటది. కాబట్టి నా ప్రియుడు గురించి తను ఎంతగానో ప్రభువుని కొనియాడుతూ ఉంటుంది. కాబట్టి నా జీవితంలో మనం కూడా ఆత్మను ఆర్పమాకండి. ఆత్మలో ఇంకేమన్నా వెళ్తాంలే, చర్చికి ఇంక సమయం అయిపోయిందిలే, ఎందుకులే మానుకుందాంలే అనుకోమాకండి. ఒకవేళ ఆయా సమయాల్లో దైవ సేవకుడు లేకపోయినా కూడా మీరైనా కూడా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అందరికీ కూడా, అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. కాబట్టి ఆయా సమయాల్లో మరి దైవ సేవకులు లేకపోయినా కూడా మీరు మరి దేవుని మందిరాన్ని జరపండి. దేవుని మందిరాన్ని నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ప్రభు నాకు కూడా అనుగ్రహించు ప్రభు అని మీలో మీరు ప్రార్థన చేసుకోండి. కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మను మీలో మరి చంపేసుకోమాకండి, ఆత్మను మీరు మరి ఇంకనూ వృద్ధిపరచుకోండి, ఇంకనూ ఆత్మని వెలిగించాలి. కాబట్టి వెలిగించినప్పుడే నేను కూడా క్రీస్తు వాడము, క్రీస్తు దానము వారిగా మనము ఉంటామన్నమాట. కాబట్టి క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకని అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము చదవండి. అపోస్తుల కార్యములు గ్రంథము 16వ అధ్యాయము చదువుకుంటామండి.
అపోస్తుల కార్యముల గ్రంథము చదువుతాము. 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుంటాం. 16వ అధ్యాయము. కాబట్టి అక్కడ అంటాడు 16వ అధ్యాయము 7-8 వచనాల్లో ఏం రాయబడుతున్నదంట? కాబట్టి అక్కడ అంటున్నాడు, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, అంతటా వారు మాసిదోనియా మరి దాటిపోయి కాబట్టి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడైన ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని అతన్ని వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము. కాబట్టి ప్రభువులకి అక్కడ దర్శనం కలుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీ లేదంట. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు, వారిలో ఉన్నప్పుడు వారిని వెళ్ళనీ లేదంట. ఆ పైవచనం చూస్తాం, 6వ వచనంలో చూస్తాం, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఏం చేయబడుతూ వచ్చారంట మరి. కాబట్టి ప్రిక్రియా, గలతియా కాబట్టి ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. అక్కడ మాసిదోనియా దగ్గరకు వచ్చి మరి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి కానీ, కాబట్టి వారి ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నం చేశారంట. ఇక్కడ కాదులే, మరి ఈ దేశం కాదు, ఇంకొక ప్రక్కకి వెళ్ళాలి అని వారు ప్రయత్నం చేశారు. మాసిదోనియా దగ్గరకు వచ్చి మరి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి కానీ అని రాయబడుతుంది. కానీ ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఏం చేయబడింది? యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీలా. కాబట్టి పరిశుద్ధాత్మ ఎంత బలము కలిగిందో, ఎంత శక్తి కలిగిందో కదా. కాబట్టి నా జీవితంలో మనం ఏ విధంగా రక్షించబడుతూ వచ్చామంటే మరి క్రీస్తు యొక్క ఆత్మ చేత మనము రక్షించబడ్డామండి. నిజంగా నా మటుకు నేనైతే గుండె మీద చేసుకుని చెప్పగలను, దేవుని యొక్క ఆత్మ నన్ను సంధించినప్పుడు నేను ప్రభువుకు లోబడ్డాను. ప్రభు కూడా నాతో మాట్లాడారు. ఆయన హస్తమును నా యొక్క తల మీద పెట్టారనమాట చక్కగా. కాబట్టి ఆనాటి నుండి నేను ప్రభువుకు లోబడ్డాను. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా ఉన్నదనేటువంటి మాటలు ఆ యొక్క మాసిదోనియాలో వారికి ఏ విధంగా ప్రభు వారికి తటస్థించారు అనేటువంటి మాటలు మనం గమనానికి తీసుకొస్తున్నప్పుడు వారు వేరే ప్రదేశానికి మరి వెళ్ళటానికి వారు ప్రయత్నం చేశారు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదంట. ఆ యొక్క మాటను మీరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. కాబట్టి నా జీవితంలో మందిరమును మనం విడిచిపెట్టమాకండి. మందిరం ఏ సమయంలో పెట్టినా కూడా మందిరానికి వెళ్ళండి. మందిరంలో మరి యాజకులు చెప్పేటువంటి మాటలు వినండి. అంతేగాని మరి మన ఇంటి దగ్గర కూర్చుని ఏదో ముచ్చట్లు ఆడుకుంటాను, పనులు చేసుకుంటాను, లేక నిద్రపోతాను, మన కాలాన్ని మనం వ్యర్థపరచుకోకూడదు. ఎందుకంటే వాక్యం వినబడినటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి కనుక వాక్యం వినబడుతున్నప్పుడే మనము అందుకని అంటాడు కదా, వినుట వలన విశ్వాసము కలుగును అంటాడు. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అంటాడు. కాబట్టి ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో మనలో గొప్ప విశ్వాసమును మరి నూతనముగా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుకుంటాడు. అందుని బట్టి మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధిస్తాం. కాబట్టి మీ గమనానికి తీసుకొచ్చినటువంటి మరి 6 మాటలు కూడా ఒక్కసారి చెప్పి నేను ఈ మాటలు మరి ముగిస్తాను. కాబట్టి రక్షించబడుట అనేటువంటి మాటల గురించి ఈ దేవుడు మరి ఈ సమయంలో దేవుడు మన గమనానికి ఆ మాటలు తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి పాపమునకు కూడా విరుగుడు క్రీస్తులోనే ఉన్నదని మనం కనుగొంటూ వచ్చాం. కాబట్టి క్రీస్తు జీవము చేత మనము రక్షించబడ్డాము అని మొదటి తలంపులో వింటాం. రెండవ తలంపులో ఆయన మరణము చేత మనము రక్షించబడుతూ వచ్చాము. మూడో తలంపులో మనం చూసినప్పుడు ఆయన యొక్క పునరుద్ధాన మరి బలము మరి పునరుద్ధానము చేత నేను కూడా రక్షించబడ్డా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క సమాధిలో నుండి తిరిగి లేచుడు ద్వారా జీవముతో కూడిన నిరీక్షణతో దేవుడు నన్ను కూడా రక్షించినటువంటి కారణాన ఈనాడు మన ప్రభువుని హృదయమారా ఆరాధించగలుగుతున్నాము. గల కారణం ఏంటంటే ఆయన రక్షించినాడు. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి చేత ఆయన బలము చేత మనం రక్షించబడ్డాము. అలాగే 4వ తలంపులో ఏం చూస్తూ వచ్చామంటే క్రీస్తు యొక్క సాత్వికమును బట్టి మనము రక్షించబడుతూ వచ్చాం. కాబట్టి క్రీస్తు నీ కొరకు నా కొరకు కూడా సాత్వికుడిగా
మరి ఆయన ఎందుకని అంటున్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కాబట్టి నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని అంటాడు. కాబట్టి మన ప్రభు సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి ప్రభువును మనం హృదయమార కూడా ఆరాధించాలి. అలాగే మనం చూస్తూ వచ్చాము లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనంలో మనం ఏం చూస్తూ వచ్చాము, అలాగే క్రీస్తు ప్రేమ చేత మనము రక్షించబడ్డాం. కాబట్టి క్రీస్తు నిన్ను నన్ను కూడా ప్రేమించిన కారణాన్ని బట్టి నీవు నేను కూడా రక్షించబడ్డాము. కానీ మన యొక్క గొప్పతనాన్ని బట్టో మనం గొప్పవారమనో గొప్ప వంశస్థులమనో మరి నిన్ను నన్ను కూడా మరి రక్షించగలరు. కాబట్టి కేవలము దేవుడు నిన్ను నన్ను కూడా తన యొక్క ప్రేమ చేతనే, తన యొక్క కనికరమ చేతనే, తన యొక్క దయ చేతనే, తన యొక్క వాత్సల్యం చేతనే నీవు నేను కూడా రక్షించబడ్డామండి. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఎప్పటి వరకు ఆరాధించాలంటే, అందుకని దావీదు అంటాడు, నా యొక్క జీవితకాలం అంతా కూడా నేను యెహోవాను సన్నుతిస్తానంటాడు. కాబట్టి ఈ 5వ తలంపులో చూస్తే క్రీస్తు యొక్క ఆయన యొక్క శక్తి చేత మనము రక్షించబడుతూ వచ్చాం. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. మరి 7వ తలంపుగా మనం ఏం చూస్తూ వచ్చామంటే, క్రీస్తు ఆత్మ చేత మనము రక్షించబడ్డాం. క్రీస్తు యొక్క ఆత్మ చేత మనం ఏం చేయబడ్డామంట, రక్షించబడ్డాము. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకని యవని యొక్క మరి ఆయన చదివాం కదా, యవని మరి ఆత్మను నీవు నేను కూడా ఆర్పకూడదు. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన యొక్క ఆత్మను పోగొట్టుకోమాకండి. ప్రభువు యేసు క్రీస్తు వారు ఆత్మ రూపంలో నీకు నాకు కూడా ఆయన కృపను అనుగ్రహించారు. కాబట్టి ప్రభువు యేసు క్రీస్తు వారు రక్షించబడినప్పుడు ఆయన మరి మీద పావురము వలె ఆత్మ దిగి వచ్చిందట. కాబట్టి ఆ యొక్క ఆత్మను మీరు పోగొట్టుకోమాకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచమాకండి, పరిశుద్ధాత్మను మరి ప్రేమించండి, ఆత్మ మీలో ఉంచుకున్నప్పుడు నీవు నేను కూడా ఎంతో మరి కృపను దేవుని ద్వారా పొందుకునేటువంటి వారు ఉంటాం. కనుక అట్టి కృపను నీవు నేను కూడా పొందుకునేటువంటి నీవు నేను మరి ప్రభువుని కొంత సమయము ఆరాధించుదాం.